పిరమిడ్ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. మీ అందరికీ నా నమస్కారం. నేను 2010లో ధ్యానంలోకి వచ్చాను. మాది పామూరు, ఒక పల్లెటూరు. నేను పెద్దగా చదువుకోలేదు, ధ్యానం మాత్రం బాగా చేశాను. గంటలు 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 ఆరోగ్యం సరిలేక 2012కి 2 సంవత్సరాల్లో నా అనారోగ్యం అంతా పోగొట్టుకొని ధ్యానం సర్వరోగ నివారిణి అని మా పామూరు చుట్టుపక్కల 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలన్నీ చెప్పాము. ఒక టీమ్గా 10 మంది వెళ్ళేవాళ్ళం. కానీ 30 కిలోమీటర్ల దూరం వెళ్ళాం, తర్వాత వెళ్ళలేకపోయాం. మరి ఈరోజు మన అనుభవాలు పిఎంసిలోకి చెప్తే ప్రపంచవ్యాప్తంగా వెళ్తాయి. అందుకని పిఎంసి రావటం మన అందరి అదృష్టం. పిఎంసిని డెవలప్ చేసుకోవటం మన అందరి అదృష్టం. చేయాలి, మన బాధ్యత ఇది. పిఎంసి ఎంత డెవలప్ అయితే ప్రతి మనిషికి ధ్యానము చేరుతుంది. ఎందుకంటే మాస్టర్స్, నాకు ఈ సంవత్సరములో జరిగిన ఒక చిన్న అనుభవం చెప్తా. నేను పేరవరం వెళ్తుంటే నాకు యాక్సిడెంట్ జరిగింది. నేను 2010లో ధ్యానంలోకి వచ్చా. పోయిన సంవత్సరము 2025లో పేరవరం వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. గట్టిగా తగిలిందండి తల. అయితే నేను చెక్ చేసుకుంటున్నా, నేను బాధపడుతున్నానా, భయపడుతున్నానా, టెన్షన్ పడుతున్నానా, నన్ను నేను చెక్ చేసుకుంటున్నా. కానీ అదేం లేదు. కానీ లేస్తే అటు ఇద్దరు ఇటు పట్టుకోవాలి నన్ను నడవాలంటే. అలా నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒక సెలైన్ కట్టిన తర్వాత లేసా. అయితే డాక్టర్ చెప్పింది ఏంది అంటే, నువ్వు పైన చూడకూడదు, కింద చూడకూడదు అని చెప్పారు. కానీ పైన చూడకుండా కింద చూడకుండా ఒక లేడీ ఇంట్లో వర్క్ చేయలేదు. మరి తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మందులన్నీ పక్కన పెట్టేసి రోజుకి 3 గంటలు ధ్యానం చేశా. ధ్యానం ద్వారా నా తల తిరుగుతూ ఉంటుంది, ఇలా చూస్తూ ఉంటే ఇదంతా తిరుగుతుంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోగలిగా ఒక టాబ్లెట్ లేకుండా. మరి ఈ అనుభవాన్ని ఇప్పుడు మీ అందరికీ చెప్పాను. మరి నేను ఇంకెంతమందికి చెప్పగలను చెప్పండి. కాబట్టి పిఎంసిని డెవలప్ చేసుకోవటం మనందరి బాధ్యత. పత్రిజీ గారి ఆశయాన్ని నెరవేరాలంటే పిఎంసిని మాత్రమే మనం డెవలప్ చేసుకోవాలి. కాబట్టి మన కళ్ళ ముందు ఎన్ని మాటలు ఎంతమంది చెప్తున్నా కానీ మనకు కనపడాల్సింది పిఎంసి అంతే. ఆ మాటలన్నీ కాదు, నాకు తెలిసిన సత్యం అండి ఇది. ఎవరు చెప్పలేదు, నేను పెద్దగా చదువుకోలేదు. ధ్యానం ద్వారా తెలుసుకున్న సత్యాన్ని మీ ముందుకు చెప్తున్నా. కాబట్టి మనం ఒక అనుభవం చెప్పాలంటే, ఒక ఊరికి వెళ్ళాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. ఒక సండే 21 ఆదివారం పెట్టాను ఒక ఊరిలో. అయితే సౌభాగ్యం గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం ఫ్రెండ్స్. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.